హాయ్ క్యూరీస్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ మై ఛానల్. మీకు నేనెవరో తెలియకపోతే నా పేరు శ్వేత. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ అండ్ మెనీ మోర్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్గా ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు. ఇలా వాయిస్ ఓవర్తో అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో నుంచి ట్రై చేస్తా. ఈ వీడియో దేని గురించి అంటే, మేము ట్రిప్కి వెళ్ళాము నయాగరా ఫాల్స్కి, న్యూయార్క్ బఫెలోలో ఉన్నాం. మొత్తం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోలో మా చెల్లి కూడా ఉంటుంది అండ్ ఆల్సో మా అమ్మ కూడా ఉంటుంది. సో తన క్లిప్స్ అన్ని తీసుకొని ఇక్కడ కూడా నేను పెట్టా. ఐఎమ్ నాట్ రియలీ ఎ గ్రేట్ వ్లాగర్ బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేము బాస్టన్ నుంచి బఫెలోకి ఫ్లైట్ తీసుకున్నాం. ఐ ట్రై టు క్యాప్చర్ ద సన్సెట్. బాగుంది కదా. స్టోరీలోకి వస్తే మేము ఫ్లైట్ మిస్ అయ్యాము. లక్కీలీ నెక్స్ట్ ఫ్లైట్ కి రీషెడ్యూల్ చేశారు కాబట్టి సార్ ఆల్మోస్ట్ హోల్ డే మేము ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాము. మార్నింగ్ తీసుకోవాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ తీసుకున్నాం. అది కూడా 2 days బిఫోర్ ఐ ట్రావెల్ బ్యాక్ టు జర్మనీ. ట్రిప్ అంతా స్మూత్ గా జరగలేదు, కానీ ఎలా అయినా ఫాల్స్ చూడాలి అని చెప్పి చూసేసి వచ్చేసాము. ఓకే, అదంతా పక్కన పెడితే డబ్బులు అయితే పోలేదు. సరే, ఎలాగో బఫేలోకి వెళ్తున్నాం కదా, బఫేలో వింగ్స్ తిందాం కదా అంటే ఆ రోజు సాటర్డే వచ్చింది. సాటర్డే నాన్ వెజ్ తిన్నాను. దట్స్ ఓకే. ఇక్కడ సన్సెట్ కి నన్ను నేను రికార్డ్ చేసుకున్న లైట్ చాలా బాగుంది. పక్క సీట్ ఖాళీగానే ఉంది, నేను పక్కన కూడా కూర్చోవచ్చు కదా. నేను కూర్చోలేదు. నాకు సన్సెట్స్ ని క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఇది నాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్, బట్ సమ్ హౌ బాగానే ఉంది. ఈ ఫ్లైట్ జర్నీ బాస్టన్ నుంచి బఫెలోకి ఓన్లీ 1.5 hours మాత్రమే. ఓకే, మరి వీడియో చూసేయండి. Special welcome to AA members, One World frequent flyers, and our partner airline guests. అవును శ్వేత, మనం తినకూడదు. ఏ అంటే తినకూడదు శ్వేత. చికెన్ కాదంట, దున్నపోత కూర అంట. చికెన్ మాట మా బఫెలో వింగ్స్ అంటే నిజంగానే బఫెలో అట్లా మొహం అట్లకేం తెలియదు, కానీ ఒకసారి టేస్ట్ చేస్తే ఏం రాదమ్మా. నా మాట ఎప్పుడు వినవు. చేస్తా కాళ్ళు కూర్చొని మేము ఎయిర్పోర్ట్కి వాకింగ్ డిస్టెన్స్లోనే ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ చెక్అవుట్ చేసే ముందు ఊరికి అలాగా రికార్డ్ చేద్దాం కదా అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి అటు ఇటు తిప్పుతున్నాను. అయినా మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. సో బాత్ చేసి మంచి డ్రెస్సెస్ మార్చుకోవడానికి బట్టలు లేవు. అయినా ఏం పర్లేదు, వచ్చిన పని మాత్రం కానివ్వాలి. వచ్చిన పని ఏంటి? ఫాల్స్ చూడటం. ఇంకా మెయిన్ స్పాట్కి వెళ్ళలేదు. ఇక్కడ ఏదో పార్క్ ఉంది అనుకుంటా. సో ఆ పార్క్లో అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, నయాగరా వాటర్. సో చూద్దాం. మా అమ్మ ఫోటోగ్రాఫర్ అయింది గాయస్. వాయమ్మ అటు చూడండి ఎట్లా పెట్టి తీస్తుందా. ముందు వాయిస్ అది నా చెల్లిది. ఓకే, నేను మీకు ఒకటి చెప్పాలి. నేను అసలు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. బికాస్ మేము అనుకున్నట్టు ప్లాన్ అవ్వలేదు, కాబట్టి బట్టలు తెచ్చుకోలేదు, ఏమంత ప్రిపేర్డ్గా రాలేదు. మేము అసలు డే ట్రిప్ లాగా అనుకున్నాం. నేను బయటవంతా యూజ్ చేయను. సో అది కెనడా, అదంతా కెనడా. ఇది అంతా నయాగరా ఫాల్స్, మన యుఎస్ స్టేట్ది. అటు సైడ్ ఉంటే అది కెనడా సైడ్ ఉంటే రెండు మిక్స్ అయి ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంట నయాగరా ఫాల్స్ దగ్గర ఉందని చూడడానికి వెళ్తున్నాం. చాలామంది ఉన్నారు లైన్లో. 2 spots చూడాలి. అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ యాభై అది కెనడా బ్రిడ్జ్. నడుచుకుంటూ నువ్వు అట్లా నడుచుకుంటే
చూడు అది చూసా మన కళ్ళు తిరుగుతున్నాయి స్వాతి. అది కెనేడియన్ బ్రిడ్జ్. అదంతా నడుచుకుంటూ కూడా మనం కెనడాకి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి అటుపోతే మళ్ళీ ఇటు రాలేము. ఏదన్నా మ్యాప్స్ కానీ ఏదైనా చూసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూడాలి. పొరపాటుగా కెనడాలో ఉన్న రెస్టారెంట్స్ అవన్నీ కనిపిస్తాయి మ్యాప్స్లో. మనం పొరపాటుగా పెట్టుకొని అట్లా నడుచుకుంటూ కానీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం అనుకో, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో మేము ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం నయాగరా ఫాల్స్ని చూడడానికి. ఈ ఫాల్స్ కెనడియన్ సైడ్ ఒకటి ఉంది, యుఎస్ సైడ్ ఒకటి ఉంది. రెండు కలిసి ఫామ్ ఉంటుంది. అదొక సైడ్ ఇదొక సైడ్. అంత పైనుంచి కిందికి వచ్చినాం. వేసుకో కవర్లో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చేసింది హాయ్, థ్యాంక్ యూ. అదే అక్కడ పైన బ్రిడ్జ్ ఉంది కదా, కెనడాకి యుఎస్కి మధ్య బార్డర్ అంట. మనం వీసా లేకుండా బార్డర్ క్రాస్ చేసాము అంటే ప్రాబ్లం అవుతుంది. మనం ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్దాం కింద. దగ్గరున్నా కానీ వేస్ట్, చల్లగా లేదు. సో పైకి వెళ్తున్నాం. శ్వేత చిన్న పిల్లని కాదు. సో దట్ ఈస్ అది అమెరికన్ ఫాల్స్. అక్కడ ఉన్నది అది కెనేడియన్ ఫాల్స్. ఆ మధ్యలో రెండు మిక్స్ అయి ఉంటాయి. ఎలా ఉంది మే? ఇప్పుడే బోట్ స్టార్ట్ అయింది. మా చూడ ఒబ్బా నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నీకు కూడా మైక్ ఇచ్చా. బా బ్యూటిఫుల్. సో ఇది అది ఆ రెడ్ కలర్ వచ్చిన వాళ్ళది కెనేడియన్ వాళ్ళది. సో ఇది మనది. మా అక్కడ చూసావా అదంతా చూస్తున్నా సాతి. సో ఇది మన అమెరికన్ ఫాల్స్. బ్యూటిఫుల్ శ్వేత, బ్యూటిఫుల్. ఓకే, అది క్లోజ్ చేశారా కేవ్ ఆఫ్ ది వింగ్స్? ఓ అక్కడ ఉన్నారు చూడు మా ఎలా వేసుకొని. అక్కడికి వెళ్తాం మనం నెక్స్ట్. మా అక్కడికి వెళ్తున్నాము. అక్కడ అసలు ఏం కళ్ళు కనపడవు. చాలా కళ్ళు మూసేసుకోండి. చూడండి చాలా నేను మళ్ళీ థర్డ్ టైం వెళ్తున్నాను. సో ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నా. బట్ థర్డ్ టైం విత్ ఫ్యామిలీ. వీళ్ళు చూడండి అసలు ఏం చేస్తున్నారు. ఇక్కడ రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి కెనడా సైడ్, ఒకటి యుఎస్ సైడ్. మనకి ఎలాగ ఎంట్రీ యుఎస్ సైడ్ నుంచి ఉందో అక్కడ కెనడా వాళ్ళకి కూడా సపరేట్ బోర్డు ఉంటుందన్నమాట. అందుకే మనకేమో ఇక్కడ బ్లూ కలర్ కోడ్స్ ఇచ్చారు, వాళ్ళకి రెడ్ కలర్ కోడ్స్ ఇచ్చారు. ఈ వాటర్ని యుఎస్ లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారంట. కెమెరా అసలు జస్టిస్ చేయట్లేదు. రియల్ గా అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఎంత ఎక్కువగా ఉంది
అక్కడ చూడు, దగ్గరికి రమ్మా. చూస్తాను స్వాతి, పడవులే, నేనున్నా. మా అమ్మ భయపడుతుంది కింద పడుతుందని. అక్కడ చూడు, అక్కడ చూస్తున్నా. ఇక్కడ చూడు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు దేవుడు, ఓకే, ఆల్మోస్ట్ తరిసిపోయినాం. అసలు వాటర్ ఫాల్ చూడండి, ఏం కనిపించదు అసలు. ఇక్కడ అంతా చీకటి ఉందిరా స్వాతి. అక్కడంతా చూడండి మా నీట్గా. స్వాతి నేను చూస్తున్నాను. అక్కడికి తిప్పుతాడు మనల్ని, తిప్పుతాడు అక్కడికి కూడా. మా ఇచ్చుడు వాళ్ళ చాలా దగ్గరకు వచ్చి కనిపిస్తుంది గైస్ నాకు అసలు. ఓకే, వాళ్ళని మేము ఒపీనియన్ అడుగుతున్నాం. అట్లా తెలుసండి, ఎలా ఉంది మీ ఒపీనియన్? ఇటున్నా నేను. వర్త అంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫీల్ అయ్యడం ఏంటి? సూపర్, ఎక్సలెంట్, అమేజింగ్, జింగ్ జింగ్, అమేజింగ్. చూసారా మీరు, ఇక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. అమెరికన్ ఫ్లాగ్, అది కెనేడియన్ ఫ్లాగ్. అంటే అవి బార్డర్. ఇక్కడ న్యూయార్క్ దగ్గర ఉన్నది. ఎలా అయిపోయినా నేనైతే ఎట్టొచ్చినా ఎట్టయినా సరేలే, హెయిర్ బాగా తడిసింది. యా, వీడియో తీస్తున్నా. చూడండి అసలు ఇది. చూడండి, ఇది మేము ఇంతకుముందు చూడలేదు. అక్కడ చాలా మంది ఏదన్నా వచ్చి కొట్టుకుంటుందేమో అని. నీకేం బాగానే వస్తా. అక్కడ ఒక మీకు కనిపించట్లేదు. ఓకే, ఉన్నారులేండి. సో ఇక్కడ ఎల్లో కలర్ పీపుల్ ఉన్నారు కదా, సో అక్కడికి మేము నెక్స్ట్ వెళ్ళాల్సిందే. అది కేవ్ ఆఫ్ ది విన్స్ అంటారు. సో అది ఎట్లా అంటే నడుచుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తాం. ఆ ఫాల్స్ మన మీద పడతాయి. ఆ ఫాల్స్ చూసారా, అది మన మీద పడతాయి. ఎల్లో కలర్లో ఉన్నారు చూడండి, అది. సో యా, ఇటు సైడ్ ఇక్కడ హురికేన్ డెక్ కనిపిస్తుంది. హురికేన్ డెక్. ఇదన్నమాట ఓవరాల్గా వ్లాగ్. ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. మీరు ఆల్రెడీ నాగరా ఫాల్స్కి వెళ్ళారా, లేదంటే వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.